ఇవాళ లక్ష్మి గారి వంటలు స్పెషల్‌కి కూడా మీ అందరికీ కూడా స్వాగతము. లక్ష్మి గారు ఇంటికొచ్చాం మనం అందరం ఇవాళ. వాళ్ళ ఇల్లు సప్లిగూడలో. ఆవిడ చాలా స్పెషల్ వంటలు చేస్తూ ఉంటారు. వెల్కమ్ అండి లక్ష్మి గారు మా ప్రోగ్రామ్‌కి. మీరివాళ మా ప్రేక్షకులకి ఏం స్పెషల్ చేసి చూపిద్దాం అనుకుంటున్నారండి? కూడారాయి పాయసం చేస్తున్నానండి. కూడారాయి పాయసం అండి. మేడం అసలు ఎప్పుడు వినలేదు. ఏంటి స్పెషల్ దీనికి? అంటే ఇప్పుడు ధనుర్మాసం కదండీ! అందుకని ఇది ధనుర్మాసంలో 27థ్ డే ఓహ్! ఈ కూడారాయి పాయసం చేస్తారండి. ఇది చాలా విశిష్టమైనదిది. సో, ఈ పాయసం భక్తులు చాలా శ్రద్ధగా తింటారనమాట ఇది. అవునా అండి? ఓహ్! వెరీ గుడ్ అండి. దీనికి కావాల్సిన పదార్థాలేంటి మేడం? దీనికి కావాల్సింది పాలండి. పాలు. దీనికి నేను 1 లీటర్ పాలు తీసుకున్నాను. ఆహా! 1 కప్పు రైస్ తీసుకున్నాను. ఒక 2 కప్స్ బెల్లము, కోవా ఓహో! కోవా. ఒక 100 గ్రామ్స్. ఆ! తర్వాత నెయ్యి అండి. దీనికి ముఖ్యమైనది నెయ్యి. హుహు. దీనికి ఎంత నెయ్యేస్తే అంత ఇదనమాట. తర్వాత దీనికి జీడిపప్పు, కిస్మిస్, బాదాము, యాలకుల పొడి. తర్వాత ఇది స్పెషల్ అండి. ఓహ్! దీన్ని ఓకే. తీర్థం పౌడర్ అంటారు. ఈ తీర్థం పౌడర్ ఎందుకండి మేడం స్పెషల్ అంతలా దానికి? అంటే ఇది తీర్థం ఇప్పుడు విష్ణాలయంలో మనకి తీర్థం ఇస్తారు. అవునవును. ఇస్తారా? చాలా రుచిగా చాలా చాలా బావుంటుంది. మంచి సువాసనతో. ఆ! అది అన్నమాట ఈ తీర్థం పౌడరు. దీంట్లో దీన్ని వేస్తారు. స్పెషల్‌గా ఈ పాయసంలో వేస్తామండి. ఇదంతా గూడా ఒక కప్పు రైస్‌కి మీరు చెప్పిన క్వాంటిటీస్ అన్నీ వేసి కూడారే రైస్ స్వామివారికి చేసి ప్రసాదం కింద చేసి పెడతారా? అవునండి. మొదలు పెడదామండి? తప్పకుండానండి. ముందు బాండీ పెట్టుకుందామండి. ఇగో మేడం ఇక్కడ. బాండీ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని మొత్తం ఈ పాలన్నీ పోసేసుకోవాలన్నమాట. ఇవి ఆల్రెడీ నేను పాలు కాచి పెట్టుకున్నాను. ఓహో! అవునండి. పాలేంటంటే బాగా మరగాలి. ఎంతసేపు మరగాలి మేడం ఇలా? అంటే అది ఇంచుమించు మనకి హాఫ్ అయినా కూడా మంచిగా ఉంటుందని టేస్ట్. ఆహా! ఆ! బాగా మరగాలి. బాగా మరగాలండి. ఇంకా ఏమేమి మీకు బాగా చేస్తుంటారండి? ఇదొకటైతే స్పెషల్ ధనుర్మాసం. ధనుర్మాసం మీరు నేను విన్నదేంటంటే మీరు తిరుప్పాయి చదువుతారని, లలితా సహస్రనామము, సౌందర్యలహరి ఇవన్నీ చదువుతారు. మనం స్వామివారికి కావాల్సిన ప్రసాదం చేస్తాం కాబట్టి అది మరిగే లోపల కొంచెం ధనుర్మాసం గురించి కూడా చెప్పండి మేడం. సో దట్ మా ప్రేక్షకులందరికీ కూడా తెలుస్తుంది. అది చెప్పండి. యాహ్! అదేనండి ధనుర్మాసము ప్రసాదాలు ఏమేం చేస్తారో కూడా చెప్పండి. గోదాదేవి అమ్మవారు అందరికీ తెలిసిందే. ఆండాళ్ళు ఆవిడ 30 పాసురాలు రచించి శ్రీరంగనాథుడి మీద 30 రోజులు 30 పాసురాలు ఆవిడ వాటిని పాడతారనమాట. వాటిని తిరుప్పావై అంటారు. ఇప్పుడు ఈ వైష్ణవాలయాలు అన్నిట్లో కూడా మీకు సుప్రభాతం బదులు ఈ తిరుప్పావైనే ఓహో! పొద్దున్నే. పొద్దున్న చేస్తారండి. పూజ చేస్తారిది. ఈ 30 రోజులు కూడా మనకి రకరకాల ప్రసాదాలు ఆ! ఏమేం ప్రసాదాలు చేస్తారు? అంటే కట్టి పొంగలి, దద్దోజనము ఆ! ఎక్కువ ప్రాశస్త్యం అండి అది. ఓహ్! తర్వాత ఈ కూడారి ప్రసాదం ఏంటంటే 27వ రోజు చేస్తారండి ఇది. 27 తారీఖే 27వ రోజు ఏంటంటే ఆవిడ 21 పాసురం నుంచి 29 పాసురం దాకా ఓహ్! ఆవిడ శ్రీకృష్ణుడిని వర్ణించారటండి ఓహ్! గోదాదేవి. ఓకే. హ్మ్. సో, వర్ణించినందుకు ఆవిడేంటంటే 27వ రోజున ఆవిడ కృష్ణుడిని వర్ణిస్తూ ఈ ప్రసాదాన్ని నాకు ఆయనతో కలిసి తినే అదృష్టాన్ని నాకు స్వామి నువ్వు ప్రసాదించు. అంటే ఏంటంటే దీనిలో నెయ్యి చాలా విపరీతంగా వాడతారండి. అదేంటంటే ఆ నెయ్యి ఏంటంటే ఇలాగ మోచేతుల దాకా కారాలట. మనం ఆ తింటున్నప్పుడు. ప్రసాదం తింటున్నప్పుడు. అది ఏంటంటే అమ్మవారు ఏమంటారంటే ఈ పాలల్లో ఈ అన్నాన్ని కలిపి బెల్లం వేసి, ఈ నెయ్యి వేసి మనం ఇలా తింటున్నప్పుడు నాకు నేను స్వామితో తింటుంటే ఆ నెయ్యి ఇలా కారుతూ ఉంటే ఆ మాధుర్యాన్ని నేను అనుభవించాలి అని ఆవిడ ఈ పాసురంలో ఆవిడ రాసుకున్నారట. 27వ పావు. 27వ పాసురంలో. అందుకనేంటంటే ఈ ఈ ప్రసాదాన్ని ప్రతి వైష్ణవాలయంలో ఆ రోజు నైవేద్యం పెట్టి భక్తులకి ఇస్తారండి. చూసారు గదండీ దీన్ని ప్రాముఖ్యము, ప్రశస్త. మీరు చాలా మంది పొద్దున్నే లేచి తిరుప్పాయి చదువుతూ ఉంటారు. ధనుర్మాసం పూజలు చేస్తూ ఉంటారు అందరూ. మీరు గూడా దీన్ని ఈ చేసే పద్ధతి అది చూసి, మీరు గూడా ఇంట్లో చేసి ఈవిడ చూస్తారు గదా! మీరిప్పుడు ఎలా చేస్తున్నారో. చేసి ఇలాగే స్వామివారికి ఆ అనుభూతి మీరు గూడా పొందుతారని ఇది చూసిన తర్వాత నేర్చుకుని, మీరు ఇంట్లో చేసి అనుభూతి పొందడానికి మేము మా టీవీ ఈ రోజు ఇది చూపించాలని అనుకున్నామండి మేము. అదేండి భక్తులు కూడా ఏంటంటే అట్లాగా చాలా పారవస్యం చెందుతారటండి. అది ఇలాగ నూనె అదే నెయ్యి కారుతూ ఓకే. తింటూ ఉంటే అది మా జన్మ ధన్యమైంది అని వాళ్ళు అనుకుంటారట ఆ రోజు. ధనుర్మాసంలో మనం ఇలాగ చేయటం అన్నది నిజంగా టీవీకి నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఇలాంటి ప్రోగ్రామ్ చూపించాలి అని, ఇలాంటి ప్రసాదాలు ఇలా అసలు జనాలకి చాలా మందికి గుడికి వెళ్తూ ఉంటారు. తిరుప్పావి వింటూ ఉంటారు. ఓహ్! సాధారణంగా కట్టె పొంగలి, మళ్ళా దద్దోజనం ఇవి ప్రసాదాలు ఎక్కువ ఇళ్లలో చేస్తూ ఉంటారు. ఇది నేను గూడా వినటం ఫస్ట్ టైము ఇది.
ఇంకా ఎంతో వైపు పొంగాలి మేడం, ఇంకా పొంగాలి. ఇంకా కొంచెం అండి అయిపోతే ఆ. మనము అంటే నేను ఆల్రెడీ రైస్ కుక్ చేసి పెట్టుకున్నానండి ఇక్కడ. అప్పుడు రైస్ ఆల్రెడీ రైస్ ఆల్రెడీ కుక్ చేస్తారా? దాన్ని అయినా స్మాష్ చేయాలండి, అది ఎలా ఉండాలి, లేదా దాని టెక్స్చర్ ఎలా లేదా ఉండాలి? మీకు కొంచెం మెత్తగా మామూలు దానికన్నా మనం తినే రైస్ కన్నా ఆ, కొంచెం మెత్తగా వండుకుంటే అది ఈజీగా మిక్స్ అయిపోతుంది. మిక్స్ అయిపోతుంది, దాంట్లో. కొంచెం స్మాష్ చేయాలి. కొంచెం స్మాష్ చేసి వేసేసుకుంటే Okay. పాయసం కప్పుకి ఒక కప్పుకి ఒక 3 కప్పులు వాటర్ వేసుకొని నేను కొంచెం అందులో పాలు కూడా పోసుకున్నానండి. వండుతున్నప్పుడు పాలు నీళ్లు కలిపి నేను దీన్ని రైస్ యాలకులు అలాంటివి ఏం వేయలేదు. ఇప్పుడు ఏం వేయలేదు. Okay. తర్వాత మనం వేసేస్తాం Last. లాస్ట్ లో వేసుకుంటాము. పాలు పొంగుతున్నాయి. మనం దీంట్లో రైస్ వేసేసుకుందాము. దీన్ని ఏంటంటే మనం అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలండి. అడుగంటితే ప్రసాద రుచి పాడైపోతుంది. ఇంకా బాగా పొద్దున స్మాష్ స్మాష్ చేయాలి. అదే అయిపోతుందిలేండి ఇది. ఇప్పుడు చూడండి ఇక ఇట్లా దగ్గరికి అయింది కదా. అవును మేడం, దగ్గరికి అయ్యింది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీంట్లో మనం నెయ్యి వేసుకోవాలండి. దీంట్లో నెయ్యి వేసుకోవాలి. చెప్పాను కదా నెయ్యి చాలా ఇంపార్టెంట్ దీనికని. దీనికి నెయ్యి ఎన్ని స్పూన్ల నేను అంటే నేను ఒక కప్పు తీసుకున్నాను. ఒక కప్పు నెయ్యి తీసుకున్నాను. ఇక నెయ్యి ఇట్లా మెల్ట్ అవుతుంది కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ బాండీలో కొంచెం నెయ్యి వేసుకొని ఇది అవుతూ ఉంటుంది కదా. ఇక్కడ ఇప్పుడు దీంట్లో ఏంటంటే మనము ఈ కోవాని మనం వేసుకోవాలండి. వెంటనే వేసేయచ్చు, నెయ్యి వేసిన వెంటనే నెయ్యి వేసిన వెంటనే కోవా వేసేసుకోవచ్చు. వేసుకుంటే ఏంటంటే మనకి ఇది దగ్గర పడుతుంది, ఇంకా చిక్కగా చిక్కగా అవుతుంది పాయసం. ఇది అవుతూ ఉంటుందండి. ఈ లోపు మనం ఇక్కడ ఇవి మనం తీసుకుందాము. ఇవి వేయించుకుందాం. బాదాము తర్వాత జీడిపప్పు, కిస్మిస్. ఇంకా మనం కావాలంటే వేసుకోవచ్చండి డ్రై ఫ్రూట్స్. ఏ డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు. ఏ డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు, మనకి బాగుంటుంది దీంట్లో. ఇది ఇంకా బాగా చిక్కగా అయిపోవాలి, ఇంకా దగ్గరికి అయిపోవాలి. ఈ లోపు వేగుతూ ఉంటాయి కదా. బాదం వేగిందండి. దీంతోనే వేసేస్తున్నాను జీడిపప్పు కూడా. ఇప్పుడు ఏం వేస్తున్నారు? అదే ఇప్పుడండి కొంచెం స్టవ్ ఆఫ్ చేశాను. ఆఫ్ చేసి బెల్లం వేస్తున్నాను. ఈ బెల్లము ఎందుకు అంటే ఆఫ్ చేయడానికి విరిగిపోతుందని? అవునండి, మళ్ళీ విరిగిపోతుంది ఒక్కొక్కసారి బెల్లం సరిగా లేకపోతే. అందుకని దీనికి పెప్పర బెల్లం వేసాను. ఓకే, చూడండి ఇట్లా చిక్కగా వచ్చేస్తుంది పాయసం. మీకు ఇప్పుడు ఇది అయిపోయింది కదండి. బెల్లం వేసేసుకున్నాం. బెల్లం కూడా మొత్తం కరిగిపోయింది. చూడండి ఇలా చక్కగా చిక్కగా వచ్చేస్తుంది. అవును. ఇప్పుడు మనం దీంట్లో మనం ఇక్కడ వేయించి పెట్టుకున్న ఈ కిస్మిస్, జీడిపప్పు, బాదాము అన్ని ఇందులో వేసేసాము. వేసేసి తర్వాత మనం కొంచెం యాలక పొడి, టేస్ట్ అదే ఫ్లేవర్ కోసం కొంచెం యాలక పొడి. ఇది నేను చెప్పాను కదండి తీర్థం పౌడర్ అని. అది లాస్ట్ లో అంతా అయిపోయిన తర్వాత అయిపోయాక జస్ట్ ఎక్కువ కాదండి, ఓన్లీ చిటికడు. మరి ఎక్కువ వేస్తే ఏంటంటే చేదు వస్తుంది. అంటే దీన్ని జాజికాయ, జాపత్రి అవన్నీ వేసి తయారు చేస్తారు. తీర్థం ఇది దీనివల్ల మంచి రుచి వస్తుందండి. మంచి స్మెల్ వస్తుంది. ఇగోనండి మన కూడారై పాయసం రెడీ అయిపోయిందండి. చూసారు కదండి, కూడారై పాయసం తయారైంది. మేడం ఒకసారి టేస్ట్ చేయాలండి. మీరు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. అది చూడ్డానికి అసలు చాలా 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 బాగుందండి. ఇంకా తింటే ఇంకెంత అద్భుతంగా ఉంటుందో. చాలా బాగుంది మేడం, చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ అండి. మళ్ళా ఇంకొకసారి చూసారు కదండి కూడారై పాయసము. మీరు కూడా ఈ ధనుర్మాసంలో 27వ రోజు చేసి స్వామివారికి ప్రసాదం కింద పెట్టి ఆయన్ని ఆశీస్సులు పొందాలని ప్రేక్షకులందరినీ కోరుకుంటూ మళ్ళా వారం ఇంకొక వంటతోటి మీ ముందుకు, లక్ష్మీ వంటలు మీ ముందుకు వస్తుంది. బాయ్ బాయ్.